ఆధునిక యుద్ధ రంగంలో డ్రోన్ల పాత్ర చాలా కీలకంగా మారింది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఇరు దేశాలు వేలాది డ్రోన్లను ప్రయోగించుకున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో తుర్కియాకు చెందిన వందలాది డ్రోన్లను భారత నగరాలే లక్ష్యంగా పాకిస్తాన్ ప్రయోగించింది. అయితే మన గగనతల రక్షణ వ్యవస్థ వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది. దేశ భద్రతకు ఈ డ్రోన్లు సవాలుగా మారుతున్నాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి ముప్పులు ఎదురైతే శత్రు డ్రోన్ల సమూహాన్ని నిర్వీర్యం చేసేలా ఓ సరికొత్త వ్యవస్థ సిద్ధమైంది. స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చులోనే కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గావస్త్రను సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసింది. తాజాగా భార్గావస్త్రను విజయవంతంగా పరీక్షించారు. ఒడిశా గోపాల్పూర్లో ఉన్న సీవార్డ్ ఫైరింగ్ రేంజ్లో భార్గవాస్త్ర మైక్రో రాకెట్ వ్యవస్థను పరీక్షించగా అన్ని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్లు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు. దీనికి మొత్తం 3 ట్రయల్స్ నిర్వహించారు. 2 ట్రయల్స్లో ఒక్కో రాకెట్ చొప్పున పెట్టి పరీక్షించారు. 3వ దశలో 2 రాకెట్లను ఒకేసారి 2 సెకన్ల వ్యవధిలో పేల్చి లక్ష్యాన్ని ఛేదించారు.